హాయ్ ఫ్రెండ్స్, ఎవరి అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మా ఊర్లో దసరా ఉత్సవాలు చాలా కోలాహలంగా జరుగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా ఇది పసుపు గౌరమ్మ అనమాట. మేము గౌరమ్మనేసి పూజ చేస్తాము. తెలంగాణలో బతుకమ్మలాగే మేము గౌరమ్మనేసి పూజ చేస్తాము అనమాట. ఆ తల్లి నిదర్శనం చూపించిందండి. పసుపు కుంకుమ వేయంగానే కళ్ళు నోరు తెరిచినట్టుగా ఆ తల్లి నేనున్నాను అని నిజ స్వరూపాన్ని చూపించిందనమాట. మేము రోజు అలా ఆ తల్లిని పూజించి లాస్ట్లో హారతి పాట పాడి ఇలా జోకొట్టి జోలపాడి ఆ తల్లిని బొజ్జో పెడతాం అనమాట. నిద్రపుచ్చుతాం అనమాట. అది చాలా అందంగా ఆడవాళ్ళందరం ఆ తల్లి దగ్గర చేరి మా బయట కొంగులతో ఆ తల్లికి జోలపాట పాడుతూ మేము ఆ తల్లిని నిద్రపుస్తాము అనమాట. నిద్రపుచ్చగానే ఆ తల్లికి ఆ రోజుతో పూజ కంప్లీట్ అవుతుంది. అలా ఆ తల్లిని కూడా మేము గౌరమ్మ తల్లిని మా వీధిలో తీసుకుని చాలా కోలాహలంగా పూజిస్తాము. చాలా బాగుంటుంది అన్నమాట. చాలా మంచిగా సంబరాలు జరుపుతాం అనమాట. చాలా ఉత్సాహంగా ప్రతి మహిళ కూడా వచ్చి చాలా ఉత్సాహంగా భజనలు పూజలు చేస్తారనమాట. ఇది శివాలయంలో దుర్గా పూజ అనమాట. శివాలయంలో అమ్మవారికి మా ఊరి బ్రాహ్మణ పంతులు గారు చాలా కోలాహలంగా తల్లి సంబరాలు అయితే చేస్తారనమాట. ఈ దసరా 9 రోజులు కూడా ఆయన ఆ రోజు యొక్క అలంకారాన్ని అలంకరించి ఆ తల్లి యొక్క సౌందర్యాన్ని అసలు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తారనమాట. ఒక దేవతే వచ్చి సింహాసనం మీద కూర్చుందా అన్నట్టుగా అలంకరణ చేస్తారనమాట. ఆయన అంత బాగా చేస్తారు మా ఊర్లో శివాలయంలో పంతులు గారు. మేము ప్రతిరోజు వెళ్ళి కుంకుమ పూజ చేసుకుని అక్కడ పంచహారతులు ఇస్తారనమాట. ఆ పంచహారతులను దర్శించి ఆ హారతిని కనులారా వీక్షించి మేము చాలా ఆనందంగా మనసు చాలా నిండుగా తృప్తిగా అనిపిస్తుందండి అవన్నీ చూసేసరికి. ఎందుకంటే మనం ప్రతిరోజు ఏదో రకంగా మనసుకి ఏదో తెలియని అలజడిగా కొంచెం ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతూ ఉంటాం. కానీ ఇలా దేవాలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా మన మనసు అనేది ఆ భగవంతుడి యందు నిలిపి మనలోని బాధలు కష్టాలన్నింటినీ కాసేపు అయితే మైమర్చిపోయి ఆ భగవంతుడి సేవలో లీనమవుతాం అనమాట. అదే దేవాలయం యొక్క గొప్పదనం అండి. కనీసం వారంలో 2-3 సార్లు అయినా సరే దేవాలయానికి వెళ్ళాలండి. వెళితేనే మన బాధలు కష్టాలు చెప్పుకోవడానికి కాదు, కేవలం మన ప్రశాంతమైన మనసు కోసం అనమాట. ఆ మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో మనం కూడా ఆనందంగా ఉంటాం. దసరా ఉత్సవాల్లో భాగంగా మా ఊర్లో కోలాటం కూడా వేశారండి. చాలా కోలాహలంగా వేశారనమాట కోలాటం. పిల్లలందరూ కూడా ఆడి పాడి చాలా ఉత్సాహభరితమైన వాతావరణంలో ఈ కోలాటాన్ని అయితే మేము వీక్షించామన్నమాట. చాలా బాగుందండి. పిల్లలు అలా కోలాటంలో పాటలకి డ్యాన్సులు వేస్తుంటే అసలు చూడడానికి 2 కళ్ళు చాలలేదనమాట. అంత బాగా వేశారు పిల్లలందరూ కూడా. ఆ కోలాటం మనం ఎలాగో చూసేవాళ్ళమే, చేసేవాళ్ళం కాదు. కానీ ఆ పిల్లల్ని కొంచెం మనందరం వెళ్ళి చూసి ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి మరింత బలంగా ప్రోత్సాహంగా అనిపిస్తుంది. వాళ్ళకి కూడా చేయాలనిపిస్తుంది. అలా కోలాటాన్ని కూడా ప్రదర్శించారండి మా ఊరిలో. దసరా ఉత్సవాలు మాత్రం మా ఊరిలో చాలా బాగా చేస్తారు. అందుకని మేము ప్రతి సంవత్సరం దసరా ఇప్పుడు అసలు చూస్తూ ఉంటాము. దేవాలయాల్లో, దేవి ఆలయాల్లో కూడా దసరా ఉత్సవాలు చాలా సంబరాశ్చర్యంగా జరుగుతూ ఉంటాయి. ఉత్సాహంగా ఉల్లాసం పిల్ల పెద్ద అందరూ పాల్గొంటారు కార్యక్రమాల్లో. ఈ 9 రోజులు కూడా ప్రతి ఆడపిల్ల కూడా దుర్గా స్వరూపమేనండి. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల కూడా దుర్గాదేవిలాగానే కనిపిస్తుంది. మనం దుర్గాదేవిలా పూజించాల్సిందే. అంత బాగా దసరా యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే దుర్గా స్వరూపాన్ని మనం మనస్ఫూర్తిగా కన్నుల నిండుగా చూసుకుంటూ పూజిస్తామన్నమాట. ఆ 9 రోజులు కూడా ప్రతి అమ్మాయిలో కూడా దుర్గా స్వరూపమే కనిపిస్తుందండి. మనం చూసే కళ్ళను బట్టి చూస్తే ఒక దుర్గా అవతారాలే ఆ అమ్మవారు లాగానే ఆ ఆడపిల్లలు కూడా కనిపిస్తారనమాట. అంత ప్రత్యేకమైన పండగ అనమాట దసరా అనేది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉత్సాహంగా జరుపుకుంటున్నారండి ఈ దసరా పండుగని. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ 3 చేస్తే నేను కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. నాకు కూడా నేను కూడా వీడియో చేయడానికి కొంచెం మీరు సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట. నాకు కూడా ఉత్సాహంగా అనిపిస్తుంది. సో ఒక కామెంట్ ఆర్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఈ 4 మాత్రం మర్చిపోకుండా చేయండి. ఓకేనండి. నా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. కోలాటం కూడా చూడండి, చాలా బాగా చేశారు పిల్లలు మాత్రం. ఎందుకంటే ప్రతి దేవాలయంలో ఇప్పుడు కోలాటం ఆచారం. ఉంటానండి, మళ్ళీ వీడియోతో కలుస్తా.